హాయ్ హలో ఈరోజు వచ్చేసేసి ఒక స్పెషల్ పూరీ కర్రీ అనేది చూపిస్తాను. ఇది వచ్చేసేసి సర్జరీ చేసిన వాళ్ళు కూడా తినొచ్చండి. ఎందుకంటే పూరీ కర్రీలో అందరూ శనగపిండి యూస్ చేస్తారు కదా, మేము బియ్యపు పిండి యూస్ చేసాము. దీంట్లో కావాల్సిన ఉడకబెట్టిన బంగాళదుంప, ఉడకబెట్టిన ఏంటయి బఠానీ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, బాండి పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, క్యారెట్ చిన్నగా తరుముకోవాలండి. ఇవి ఉడకబెట్టినా పర్వాలేదు, కానీ మేము ఉడకబెట్టలేదు. ఇప్పుడు కర్రీలోనే ఉడుకుతుంది అనేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి వేస్తాము. ఒకసారి చూడండి, అన్నీ మిక్స్ చేసుకుని ఉడకబెట్టిన బఠానీ కూడా వేసేసేయాలి. అంటే లైట్గా సగం ఉడకబెట్టుకున్నాము, మిగిలిన సగం ఇప్పుడు కర్రీలో ఉడుకుతాయి అన్నమాట. అవి అందుకే ఇప్పుడే వేసేసాము. భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. నేను అవి బంగాళదుంప ఉడకబెట్టినప్పుడు అలాగే బఠానీ ఉడకబెట్టినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాను. మరి సరిపోదు కాబట్టి మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. అలాగే పసుపు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనం దీంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కారం అనేది యూస్ చేయని అవసరం లేదు. మేము కారం అనేది వేయలేదు. అది మగ్గడానికి మూత పెట్టి కొంచెంసేపు ఉంచి మగ్గిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకుని సాల్ట్ అనేది చూసుకుని, ఇంకా సాల్ట్ పడితే కనుక మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు బంగాళదుంపను ఉడకబట్టి కొంచెం స్మాష్ చేసి దాంట్లో వేసాము. మరీ మెత్తగా చేయకూడదు, అలా అని చేయకుండా కూడా ఉంటే బాగోదు. చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక శనగపిండితో కాకుండా బియ్యం పిండితో చేస్తున్నామని. ఇప్పుడు 2 లేదా 3 స్పూన్లు, అంటే కర్రీని బట్టి పిండి తీసుకోవాలి. మేము 3 మనుషులకే కాబట్టి మేము చేసిన కర్రీకి 2 స్పూన్లు అయితే సరిపోయింది. దాంట్లో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని, ఇది మనం ఇప్పుడు చూసాం కదా ఉడకబెట్టిన దాంట్లో ఇప్పుడు ఆ పిండి వాటర్ పోసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ. ఎవరైనా తినొచ్చు. సర్జరీ చేసిన వాళ్ళు ఎక్కువ పూరీ ఇష్టపడ్డారనుకో, కర్రీ లేకుండా తినలేము కదా, అలా అని శనగపిండి తినలేరు. ఇప్పుడు ఇలా చేసి పెట్టామనుకో వాళ్ళు కూడా తినొచ్చు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి కర్రీ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి.